ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం 30 మార్చి నుండి 5 ఏప్రిల్ వరకు చక్కగా హాయిగా ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా శ్రీహప్పతిని ప్రార్థిస్తూ, ఇక ఈ వారం గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు ఈ వారం ఏ విధమైనటువంటి ఫలితాలను పొందబోతున్నాం మనమంతా కూడా, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా యథావిధిగా గత వారంలాగే కొద్దిగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. చక్కని మాటకు విలువ, మీ యొక్క ప్రవర్తనకి గుర్తింపు ఇవన్నీ కూడా సామాజిక పరంగా సంఘపరంగా కుటుంబపరంగా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందేటువంటి అవకాశం కూడా ఉంది. ఇచ్చినటువంటి రుణ రూపకంగా ఇచ్చినటువంటి ధనం కూడా ఇక మీరు రాదవు అనుకునేటువంటి ధనం కూడా వాళ్లకు వాళ్ళై ఇక ఈ విధంగా ఇప్పుడు ఇస్తాము, ఫలానా సమయంలో ఇస్తాము అనేటువంటి ఈ విధమైనటువంటి వార్తలు రావటం మీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఆరోగ్యపరంగా కొంత ధనాన్ని మీరు వెచ్చించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి విషయాలలో కానీ సంధికి సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాలలో కానీ లేదా వారి ఆరోగ్య విషయంలో కానీ కొంత ధనాన్ని మీరు వెచ్చించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ధనవ్యయమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా చక్కని ఉన్నతి, అదేవిధంగా ప్రమోషన్లు కానీ లేదా ఒక రకమైనటువంటి గుర్తింపు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రాశి స్త్రీలకు ఈ వారం అంతా కూడా మీ మాటకు విలువ, మీ యొక్క స్థాయి, కుటుంబంలో మీ గౌరవం అన్నీ కూడా పెరుగుతాయి. నూతన విద్యావకాశాలకు చక్కని మార్గం సుగమవుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చక్కని అవకాశాలు లేదా అక్కడ ఉండేటువంటి వాళ్ళకు స్థిరత్వం కూడా ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. నూతన విద్యలలో ప్రవేశానికై మీరు ప్రయత్నాలు చేస్తారు. అందులో కొంతవరకు సఫలమయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. వారంలో ఒకసారి ఎవరికైనా కొంత వస్త్రదానం చేసేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ ప్రతి విషయానికి కూడా ఆచితూచి అడుగు వేయవలసినటువంటి అవసరం. ప్రతి మాట కూడా వెనక ముందు ఆలోచించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. అనవసరమైనటువంటి వృధా కలహాలు, అనవసరమైనటువంటి ఒక రకమైనటువంటి అహంకారి అనేటువంటి ముద్ర పడేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయాన్ని కూడా మీరు మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా వ్యాపారంలో ముందుకెళ్ళేటప్పుడు కానీ ప్రతి విషయాన్ని కూడా 1కి 4 సార్లు ఆలోచించడం ముఖ్యమైనటువంటి విషయం. శ్రేయోభిలాషుల సలహాలు తీసుకోవడంలో నామోషిగా భావించకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఒకే ధోరణితో తొందరపాటుతో తామే సర్వజ్ఞులమని తమకే అన్ని తెలుసుననేటువంటి భావాన్ని కాస్త పక్కకు పెట్టినట్లయితే చక్కని అభివృద్ధి భవిష్యత్తులో కనబడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ధనం విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత ధనాన్ని వెచ్చించడమో లేదా వారికి మీ సమయాన్ని కేటాయించడమో ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక నూతన వ్యాపారాల్లో ప్రవేశం కాస్త వాయిదా పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. మీరు పెట్టినటువంటి పెట్టుబడులు కానీ మీరు వెచ్చించిన ధనం కానీ అవన్నీ కూడా ఒక రకమైనటువంటి సరి అయిన రుజువులు లేక ఒక రకమైనటువంటి ప్రూఫ్ లేనటువంటి విషయాలలో ఒక రకమైనటువంటి చికాకును ఒక రకమైనటువంటి అభద్రతను మీరు అనుభవించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. గతంలో తీసుకున్నటువంటి స్థిర చరాస్తులకి అనవసరమైనటువంటి వివాదాస్పదమయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ వారం అంతా కూడా కాస్త
ప్రతి విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసినదిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా ఏదైనా అమ్మవారి దేవాలయాన్ని నిత్యం ప్రదక్షిణ చేయండి. అక్కడ ఉండేటువంటి పేదలకు కాస్త దానం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రతి విషయంలో కూడా ఒక రకమైనటువంటి శ్రద్ధ, ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. ఒక రకమైనటువంటి సంశయాత్మకత, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఎవరు తనవారో ఎవరు పరాయివారో, ఎవరు మిమ్మల్ని విమర్శిస్తున్నారో ఎవరు మిమ్మల్ని పొగుడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. తెలుసుకోవాలని ఆరాటం ఉంటుంది, కానీ ఎటు ఏమీ చేయలేని పరిస్థితి. తన వాళ్ళు కూడా పరాయి వాళ్ళుగా కనపడుతున్నారా అనేటువంటి ఒక భావన మీలో ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రణాళిక లేనటువంటి, ఒక రకమైన ఆలోచన లేనటువంటి అపాత్ర దానం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరికైతే ధనం ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు కూడా నిర్ణయం చేసుకునే పరిస్థితి మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ప్రతి విషయంలో కూడా మాటలు కాస్త అదుపులో ఉంచుకోవాలి. ఎటు వారి యొక్క మనస్సును గాయపరిచేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ప్రయాణాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని ఒక రకమైనటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రభుత్వ పరంగా, రాజకీయ పరంగా ఒక రకమైనటువంటి చిన్న చిన్న సంఘర్షణాత్మకంగా ఉండేటువంటి అవకాశమే కనపడుతూ ఉంది. ఇక కుటుంబంలో తమ యొక్క సంతాన విషయంలో మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త సంఘర్షణాత్మకంగా ఉండేటువంటి అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. ఒక రకమైనటువంటి మీకై మీరు ఆశ్చర్యపడేలా ఉండేటువంటి కొంత వాతావరణం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. రాజకీయంగా మిమ్మల్ని మీకు సంబంధం లేని విషయాలలో, మీకు ఒక రకమైనటువంటి పరిచయం లేని విషయాల్లో మిమ్మల్ని లాగే ప్రయత్నం చేస్తారు. తాత్కాలికంగా మిమ్మల్ని ఉపయోగించుకొని తర్వాత మిమ్మల్ని పక్కకు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఈ విషయం అంతా కూడా తెలుసుకొని మానసికంగా ఒక రకమైనటువంటి నిర్వేదానికి గురయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ప్రయాణాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. విలువైనటువంటి వస్తువులు తగిన జాగ్రత్త పరిచిన చోటు మర్చిపోవటము, తద్వారా విపరీతమైన ఆందోళన పడటాలు, ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి ఈ వారం అంతా కూడా. ఇక మీ యొక్క గొప్పతనాన్ని చాటుకోవాలని, మీ యొక్క మిమ్మల్ని అందరూ గౌరవించాలని ఈ రకమైనటువంటి కొంత ప్రయత్నాలు మీరు చేస్తారు. అయితే ఎదుటివారు మీరు ఏమనుకుంటున్నారో, ఏ విధంగా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారో తెలియక అవస్థపడేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక ఆరోగ్యపరంగా చిన్న చిన్న చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. నరాల సంబంధించినటువంటి చికాకులు కానీ, శిరోబాధ కానీ ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. బీపీ, షుగర్ లాంటి వ్యాధుల పట్ల కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా నృసింహ ధ్యానాన్ని చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఏదో చెయ్యాలనే ఆరాటం విపరీతంగా పెరుగుతుంది. పరిగెత్తి పాలు తాగాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. అయితే ప్రతి విషయానికి కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక రకమైనటువంటి తమకు తాను రక్షించుకునే పరిస్థితి కూడా మీరు అవలంబించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా చట్టపరమైనటువంటి విషయాల్లో కాస్త కొన్ని మెళకువలు అవసరం. తొందరపాటు చర్యల వల్ల జరిగేటువంటి పనులు కూడా జరగకుండా మీ యొక్క స్వయంకృతాపరాధం వల్ల మీకై మీరు కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఇక ప్రతి విషయంలో కూడా మీ నీడను కూడా మీరు నమ్మకుండా ఒక రకమైనటువంటి సంరక్షణాత్మకమైన ధోరణితో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో
చిన్న చిన్న సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ప్రయాణాలు చేసేటువంటి సమయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేదా ఇన్సూరెన్స్ లాంటి విషయాలలో కూడా అశ్రద్ధ పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగపరంగా చక్కని ఉన్నతి, పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. తీర్థయాత్రలు సేవించేటువంటి అవకాశం కూడా ఉంది. పర్వత ప్రాంత నివాసానికి కూడా వెళ్ళేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రంతో పాటు ఏదైనా అమ్మవారి దేవాలయంలో కాస్త కుంకుమార్చన చేయించేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా అక్కడ ఉండేటువంటి పేదలకు కొంత దానం కూడా చేసేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఒక సంరక్షణాత్మకమైన ధోరణితో మీరు ముందుకెళ్తారు. వ్యాపారాలలో కూడా, నూతన వ్యాపారాలలో కూడా మీరు భవిష్యత్తులో ఆరంభించాల్సినటువంటి కొన్ని వ్యాపారాల కోసమై కొంత ఒక రకమైనటువంటి భూమికని, గ్రౌండ్ వర్క్ని మీరు దాన్ని పరిపూర్ణంగా ఒక స్థిరంగా దాన్ని మీరు ఏర్పరచుకునేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి క్రొత్త మార్గాలను అన్వేషించడంలో ఈ వారం అంతా కూడా మీరు నిమగ్నమై ఉంటారు. ఇక రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందకపోవటం వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీరు ఇవ్వాల్సినట్టు చోట మాట పోవటము, ఇవ్వవలసినటువంటి వాళ్ళు ఇవ్వకపోవటము. అయితే భవిష్యత్తులో అతి తొందరలో కొంత మీరు ఒక రకమైనటువంటి లాభాన్ని పొందబోతున్నారు అనేటువంటి ఒక విషయం. గతంలో ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడులు అది లాభంగా మీకు కొంత చేతికి అందుతున్నాయి అనేటువంటి పరిపూర్ణమైనటువంటి విషయాన్ని తెలుసుకొని మీరు సంతోషించేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంది ఈ వారం అంతా కూడా. ప్రతి విషయాన్ని కూడా మీలో ఉండే రహస్యాలను అత్యుత్సాహంతో తెలిపేటువంటి ప్రయత్నం చేయడం వల్ల అనవసరమైనటువంటి సమస్యలను మీకై మీరు స్వాగతించుకునేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి, పనిభారం పెరగటం, ఎంత చక్కగా, ఎంత నిజాయితీ, ఎంత అనుకూలంగా పనిచేసినా కానీ తగినటువంటి గుర్తింపు రావటం లేదే అనేటువంటి ఒక మనోవేదన, మానసికమైనటువంటి నిర్వేదం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగ మార్పుకై మీరు ప్రయత్నాలు చేయాలా అనేటువంటి కొంత ఆలోచన కూడా మీలో ఏర్పడే అవకాశం ఉంది. కానీ అలాంటి పని చేయకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తాత్కాలికంగా కొంత చికాకు పడినా కానీ భవిష్యత్తులో మీకు మీ యొక్క నైపుణ్యతకి, మీ యొక్క మంచితనానికి గుర్తింపు రాబోతున్నది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని ప్రస్తుతం కాస్త ఇబ్బంది అయినా కానీ మీరు దాన్ని అనుభవించాల్సిందిగా, భరించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సంతానం యొక్క విద్యా విషయంలో కొంత చికాకు ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత ధనాన్ని మీరు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక జీవిత భాగస్వామి విషయంలో అనవసరమైనటువంటి చిన్న చిన్న చికాకులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విపరీతమైనటువంటి కోపం వల్ల, అధికమైనటువంటి ఉద్రేకం వల్ల మీకై మీరు కొంత ఇబ్బందులు తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో, వాహనాలు నడిపే విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనైశ్చర ధ్యానంతో పాటు నృసింహ ధ్యానం కూడా చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వారం అంతా కూడా ప్రతి విషయంలో కూడా సహనంతో, ఓపికతో ఉండాల్సిన పరిస్థితులు, అనవసరమైన ఏదో తెలియనటువంటి భయం వెంటాడే అవకాశాలు కనపడుతున్నాయి. చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించడం,
తద్వారా అనవసరమైనటువంటి మానసిక వేదన, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీకే మీరు సమస్యలకు స్వాగతాన్ని పలికే విధంగా ఉండకుండా ప్రతి విషయానికి కూడా, ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారాన్ని వెతుక్కోవడం, శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకోవడం చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి అజాగ్రత్త పనికిరాదు సుమా. ఇక సంతానం యొక్క ప్రవర్తన మీకు కొంత ఇబ్బంది కలిగించే విధంగా కూడా ఉండే అవకాశం ఉంది. కానీ వారి యొక్క విద్యా విషయాల్లో మాత్రం చక్కని శుభవార్తలు మీరు వినేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. రాజకీయ పరంగా పెద్దగా అనుకూలత లేదు. అనవసరమైనటువంటి ప్రయత్నాలు, అనవసరమైనటువంటి ప్రయాసలు, అనవసరమైనటువంటి విపరీతమైన శ్రమించడం, తద్వారా ఫలితాన్ని అందుకోవడంలో మాత్రం మిమ్మల్ని ఎదుటివారు ఉపయోగించుకోవడమే తప్ప మీకు రావాల్సినటువంటి ఫలితాన్ని వాళ్ళు ఇవ్వకపోవడం, ప్రయోజనాన్ని మీరు పొందలేకపోవడం వల్ల మానసికంగా నిరాశ, నిస్పృహలకు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే వారాంతంలో మీలో ఉండేటువంటి పటుత్వము, మీ యొక్క స్థిరమైనటువంటి నిర్ణయము, మీ యొక్క ఉచితానుచితమైనటువంటి సమయోచిత నిర్ణయం వల్ల ఎటువారి యొక్కలో ఉండేటువంటి కొన్ని వారి యొక్క భావనను ఇట్టే మీరు ప్రసిగట్టి వారిలో ఉండేటువంటి విషయాలను మీరు గ్రహించి దానికి అనుగుణంగా మీకై మీరు ఒక సంరక్షణాత్మకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎటువారిపైన మీదే ఆధిపత్యాన్ని చూపించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శనైశ్చర ధ్యానాన్ని చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. విద్యాపరంగా విపరీతంగా శ్రమించినా కానీ పొందాల్సినటువంటి ఫలితాన్ని మేము పొందలేకపోతున్నాం కదా అనేటువంటి ఒక చికాకు ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే పరపతి పేరు ప్రతిష్టకు మాత్రం ఏ విధమైనటువంటి చికాకు మాత్రం ఏర్పడవు. లోకం దృష్టిలో మీరు ఒక మహా ధనవంతులుగాను, మహా మేధావులుగాను, లోకం దృష్టిలో మీరు ఏదంటే అది సాధించగలరు అనేటువంటి విషయం ఉన్నా కానీ అందుకు భిన్నంగా మీలో ఉండేటువంటి కొన్ని వ్యధలను, సమస్యలను మీరు చూసి ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ధనం కోసమై కొంత ప్రయత్నాలు చేయడం, రుణపరంగా బ్యాంకుల చుట్టూ తిరగటం, రావాల్సిన రుణం సకాలంలో చేతికి అందకపోవడం, ఈ రకమైన సమస్య మాత్రం బాధించే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యాపరంగా మీరు చేసేటువంటి కొన్ని పనులు మాత్రం మీకు లాభించే అవకాశాలు వారాంతంలో కనపడుతూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి కొంత అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి స్థిర నిర్ణయం కోసం ప్రయత్నం చేయటమో, లేదా అక్కడ ఏదైనా ఆస్తులు సంపాదించాలంటే ప్రయత్నం చేయటమో, లేదా ఇంకేదైనా కొత్త కొత్త విశ్వవిద్యాలయాలలో నూతన విద్యలకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు, అక్కడ సీటు లభించడం కోసమే మీరు చేసేటువంటి ఆ ప్రయత్నాలన్నీ కూడా దాదాపుగా సఫలమయ్యేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి అశ్రద్ధ పనికిరాదు సుమా. ఒక రకమైన చికాకులు ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ ధ్యానాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి మీ యొక్క మాటకి, మీ యొక్క చేష్టలకి, మీ యొక్క వ్యక్తిత్వానికి చక్కని గుర్తింపు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎటువారు మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత గతంలో ఎప్పుడో మీరు రావాల్సినటువంటి ధనం అది కాస్త మిశ్రమ ఫలితంగా మీ చేతికి అందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. సోదరులతో చిన్న చిన్న విభేదాలు తప్ప మొత్తం మీద మీకు ఈ వారం ఒక రకమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి పనులు కానీ, రాజకీయపరమైనటువంటి ఒక ఉన్నతి కానీ, లేదా సమాజపరంగా మీరు చేసేటువంటి కొన్ని ఫైరవీలు కానీ ఇవన్నీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఏర్పరిచే అవకాశాలు ఉన్నాయి. కానీ మీ యొక్క అలసత్వం వల్ల, మీ యొక్క ఒక రకమైనటువంటి కాలయాపన వల్ల, మీకై మీరు పనులను వాయిదా వేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం మాత్రం లేకపోలేదు. ఇక సంతానం విషయంలో చక్కని సంతృప్తి మీకు ఏర్పడుతుంది. బ్యాంకుల ద్వారా మీకు రావాల్సినటువంటి కొన్ని లోన్లు కూడా సకాలంలో మీకు చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మీ యొక్క మాటకి, మీ యొక్క అవసరానికి కొన్ని వ్యాపార సంస్థలు మిమ్మల్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అయితే ధనం చేతికి వస్తున్నట్టుగానే వచ్చి అది కాస్త తెలియకుండానే ఖర్చు కూడా అదే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఈ విధమైనటువంటి స్థితిని బయటపడడానికి పరపతి ప్రతిష్ట పెరుగుతాయి, కానీ జేబులో ₹1 ఉండకపోయేసరికి ఒక రకమైనటువంటి మానసిక నిర్వేదానికి గురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సంతానం అభివృద్ధి చక్కగా ఉంటుంది, స్త్రీలకు అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయండి, గణపతి అర్చన చేయండి, అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే కుటుంబపరంగా కుటుంబంలో ఒక రకమైనటువంటి ఒక వ్యక్తి ఒకరికి ఒకే రకమైన భావనలు లేకుండా, ఒకరి మాట ఒకరికి పట్టింపు లేకుండా, ఈ రకమైనటువంటి ఒక చిన్న చిన్న సమస్యలు అవి చిలికి కాస్త గాలిబాన్లాగా మారే అవకాశాలు, ఇవన్నీ కూడా కనపడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ తీసుకోవాలి. తాము ఏమి చేయాలి, భవిష్యత్తు ఏమిటి అనేటువంటి ఒక సందేహము, ఒక రకమైన ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితి, కాలం వృధాగా గడుస్తుంది కదా, ఏ పనులు కావటం లేదు అనేటువంటి ఒక రకమైన నిర్వేదం ఏర్పడే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అయితే ఏదైనా ఒక వ్యాపార సంస్థలో కానీ, ఏదైనా ఒక విద్యా సంస్థలో కానీ మీ యొక్క సలహాలు, మీ యొక్క అవసరము కీలకమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. మీరు ఎంత కృషి చేసినా కానీ మీ యొక్క సేవలను వాళ్ళు ఉపయోగించుకుంటారే తప్ప ఇవ్వవలసినటువంటి ప్రతిఫలంలో మాత్రం కాస్త కొంత తగ్గి వచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సంతాన విషయంలో కొంత మీకు అనుకూలత కనపడుతోంది. సంతాన విషయంలో వారి యొక్క అభివృద్ధి కానీ, వారి యొక్క అనుకూలత కానీ మీకు మేలు చేసేటువంటి అవకాశం, గర్వంగా మీరు తలెత్తుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారాల్లో నూతన వ్యాపారాలకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు కాస్త మిశ్రమ ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి. వీలైనట్లయితే ఒకరోజు ఒక పేద వారికి ఎవరికైనా కాస్త భోజనం పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకంతా కూడా ఈ వారం నూతన విద్యలలో ప్రవేశానికై మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి కొద్దిగా ఒకసారి కావాల్సినటువంటి ఇంకొకసారి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడే అవకాశం ఉన్నాయి. వాయిదా పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక విదేశాల్లో స్థిరత్వం కోసం కూడా మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా కాస్త అవి ఫలితం ఇస్తాయని తెలిసినా కానీ సకాలంలో మీరు ఊహించినటువంటి సమయంలో చేతికి అందకపోవడం వల్ల, ఆ ఫలితం రాకపోవడం వల్ల కొంత మానసిక నైరాశ్యం ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం యథావిధిగా శ్రద్ధ తీసుకోవాలి. మాటలు మాట్లాడేటప్పుడు ఒక రకమైనటువంటి నియంత్రణ అవసరము. ఉష్ణపరమైనటువంటి కొన్ని చికాకులు, సకాలంలో భోజనం లేక ఉదర సంబంధమైనటువంటి గ్యాస్ట్రిక్ ఈ రకమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కోవాల్సినటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక సంతానం విషయంలో, వారి యొక్క ప్రవర్తన విషయంలో మీరు గతంలో ఊహించినంతా కూడా తప్పని, మీరు అనవసరంగా పొరపడ్డారని ఈ విధమైన విషయాలు తెలుసుకొని మానసికంగా ఒకంత ఆనందపడినా మరింత తొందరపాటు ఎదుటివారి యొక్క మనసును గాయపరిచానే అనేటువంటి ఒక బాధ మీలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. నిజం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని మీరు చేస్తారు. ఇక సంతానం యొక్క విద్యాభివృద్ధి అవకాశాలు, వారి యొక్క విద్యా విషయాలలో చక్కని ఫలితాలు మీరు పొందుతారు. రావాల్సిన ధనం కాస్త చేతికి అందినా కానీ అది కాస్త తగ్గి మిశ్రమ ఫలితంగా మిమ్మల్ని చేరేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నూతన వ్యాపారాలకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు కాస్త వాయిదా పడవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు సూర్యాష్టకము, సంక్షేప రామాయణము ఇలాంటివి ఏమైనా చేసే ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది 12 రాశుల వారికి నా స్థాయి మేరకు గ్రహస్థితి అనుసరించి తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ వారం పొంది అంతా కూడా చక్కగా సుఖ సంతోషాలతో వ్యాపారాభివృద్ధి కలిగి ఆనందంగా హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకాః సమస్తాః సుఖినో భవంతు.